ministry name Street Light, YWAM Street Light. I am working with the youth with the mission organization, and recently I started a ministry called Street Light. My leaders supported me and helped me to have a own house nearby this church, and that is the reason I started coming to this church. And next comes to my this is what I am doing in YWAM. Keep it in mind. And this is actually ending. That means this is a presence. So to do this work, ఈ పని చేయడానికి నన్ను దేవుడు చాలా విధాలుగా ట్రైనింగ్ ఇచ్చాడు. దగ్గర దగ్గర ఒక 26-30 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ ట్రైనింగ్ ఎలా ఉందో ఒకసారి వెనకెళ్ళి చూద్దాం మనం. చూస్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అయితే దేవుడి వాక్యంతో నేను మొదలు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. నేను కొద్దిగా ఇంగ్లీష్లో చదువుతాను, దయచేసి గమనించండి. ఫస్ట్ జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు. ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్ 1-3 verse I want to read. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked at and our hands have touched, this we proclaim concerning the word of life. The life appeared, we have seen it and testify to it, and we proclaim to you the eternal life which was with the Father and has appeared to us. We proclaim to you what we have seen and heard, so that you also may have fellowship with us. క్రీస్తు గురించి చెప్పాలంటే 2 రకాలుగా చెప్పొచ్చు. క్రీస్తు గురించి చెప్పాలంటే లేఖనముల ప్రకారము జన్మించి, లేఖనముల ప్రకారము జీవించి, లేఖనముల ప్రకారము మరణించి, లేఖనముల ప్రకారము తిరిగి లేచను. అదొక విధానం. రెండవ విధానం కూడా ఉంది. ఆ విధానం ఎలా ఉంటుందంటే, ఈ దేవుడు 4 సంవత్సరాలు సహజీవనం అంటే దేవునితో గడిపినటువంటి, దేవునితో నిద్రించి, దేవునితో తిని, దేవునితో కూర్చొని, దేవునితో పాటు అనేకమైనటువంటి కార్యాలను చూసినటువంటి ఈ డిసైపుల్ ఏమంటాడంటే, అయ్యా ఈ దేవుడు ఎవరో కాదు, నా చేతులతో తాకినా, నా కళ్ళతో చూసినా, నా చెవులతో విన్నా, నేను రుచి చూసి తెలుసుకున్నటువంటి దేవుడయ్యా ఈ దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. సో ఇది రెండో రకం అన్నమాట. ఒక రకం చెప్పాలంటే ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సాక్ష్యం ఇస్తుంటాను. సాక్షిగా దేవుడు ఈ లోకంలో ఉండమన్నాడు కాబట్టి సాక్ష్యం ఇస్తుంటాడు. నేను చాలాసార్లు అడిగాను, దేవా నువ్వు చెప్పావు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సత్యం అన్న ఒక సత్యానికి, ఒక సత్యము నిరూపించబడడానికి మళ్ళీ సాక్ష్యం ఎందుకు? అంటే దేవుడు చెప్పింది ఏంటంటే, ఒక సత్యము నిరూపించబడాలంటే సాక్ష్యం కావాలి. ఇక్కడ ఏదైనా ఒక నేరం జరిగినా, లేకపోతే ఎవరైనా నేను కత్తితో పొడి చేసినా కూడా రేపు పొద్దున్నే కోర్టులో నిలబడినప్పుడు సాక్ష్యం కావాలి. ఒక నిజము నిరూపించబడాలంటే సాక్ష్యం కావాలి. కాబట్టి దేవుడు నన్ను సాక్షిగా వాడుకుంటున్నందుకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం. నేను చెప్పబోయే అంశాలు జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. నేను చెప్పే అంశాలు ఒక 23-24 సంవత్సరాల క్రితము, నాకు 3 సంవత్సరాల వయసున్న సందర్భంలో జరిగినటువంటి అంశాలు. మా ఊరు తిరుపతికి 40-50 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన పల్లెటూరు, పెద్ద పెద్ద కొండలు, చుట్టూ పచ్చిక బయలు, అందమైనటువంటి ప్రాంతం మాది. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం మొత్తం నా జీవితాన్నే మార్చేసింది. నేను ఇంట్లో నుంచి బయటకు ఇలా వస్తున్నాను. మాది ఒక పూరు గుడిసె. ఇంట్లో నుంచి ఇలా బయటకు వస్తుంటే చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది గట్టిగా అరుస్తున్నారు. ఇంకా కొంతమంది చీరలు తీసుకొస్తున్నారు, కొంతమంది ఎడ్ల బండ్లు రెడీ చేస్తున్నారు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు. మాకు ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి బస్ వెళ్ళాలంటే. ఇవన్నీ గందరగోళమైన పరిస్థితుల్లో నాకేం అర్థం కాలేదు. ఏం జరుగుతుందో చూస్తే ఒక చోట చాలా మంది గుమ్ముగూడి ఉన్నారు, జనం మొత్తం, ఊరి పెద్దలందరూ ఉన్నారు. అక్కడ చూస్తే ఒక 40-40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక స్త్రీ కిరోసిన్ పోసుకొని తగలబడి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అన్నమాట. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎడ్ల బండ్లు తయారు చేస్తున్నారు. ఆమె కోసం చీరలు చేస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది పెద్దగా కేకలు వేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి నేను ముందుకెళ్తే మా ఊరు ఒక పెద్ద ఆయన అన్నాడు, బాబు ఆ వ్యక్తిని, ఆ అబ్బాయిని ఆమె దగ్గరికి వెళ్ళనివ్వద్దండి,
దూరంగా తీసుకుని వెళ్ళిపోండి, దగ్గరికి తీసుకెళ్ళొద్దండి అని చెప్తుంటే ఒక ఆయన బలంగా వచ్చి నన్ను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అర్థం కాలే, ఎందుకు ఇంతమంది చూస్తున్నారు కదా అని నన్ను మాత్రమే ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారని అర్థం కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సూసైడ్ అటెంప్ట్ చేసింది మా అమ్మ, మై ఓన్ మదర్. ఏమైంది, ఇంటి దగ్గర మొత్తం వాతావరణం మారిపోయింది. మేము 9 పిల్లలు, నాకంటే ముందు 3 అక్కలు ఉన్నారు. 9 పిల్లలు పుట్టిన తర్వాత ఒక స్త్రీ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చాలా మంది ఒక అయోమయ పరిస్థితి అనమాట. అందరు నా తండ్రి తరపు బంధువులు అందరూ వచ్చి ఏమన్నారంటే మీ అమ్మకు ఓపిక తక్కువ, షీ డోంట్ హ్యావ్ పేషెన్స్, దట్ ఈస్ ద రీజన్ షీ కమిటెడ్ సూసైడ్. ఆల్ మై మదర్ సైడ్ రిలేటివ్స్ స్టార్టెడ్ సేయింగ్ దట్ యువర్ ఫాదర్ హ్యావ్ సమ్ ఇమ్మోరల్ రిలేషన్షిప్ విత్ అదర్ ఉమెన్. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉన్న వల్ల మీ అమ్మ తట్టుకోలేకపోయింది, అందువల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసినాం. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా నేను చూసాను. మా నాన్న కళలో చాలాసార్లు చూశాను, మా నాన్న ఏం చేస్తున్నాడు ఏందని పరిస్థితి చూస్తే మా అమ్మ కంటే కూడా మా నాన్నకే ఎక్కువ బాధ. ఏ విధంగా ఆ కేసులో నుంచి బయటికి రావాలో తెలియదు. పోలీసుల దగ్గర నుంచి సర్పంచ్లను కలుస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, ఎంపీలను కలుస్తున్నాడు, ఇట్లా కేసులో నుంచి బయటికి రావడానికి. 3 డేస్ తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏంటంటే ఇక హోప్ లేదు, చనిపోబోతుందామా అని డాక్టర్లు చెప్పగానే మా ఊరు నుంచి మా అమ్మకి పరిచయం చేసే ఒక వ్యక్తి, ఒక ఆమె వెళ్ళింది కాబట్టి ఆమె ఏమన్నదంటే ఇక కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టింది మా అమ్మగారి. చూడమ్మా, నువ్వు ఎలాగో చనిపోబోతున్నావు, నువ్వు చనిపోయే ముందు నీ మరణ వాంగ్మూలంలో ఏమని మాత్రం నీ భర్తకు వ్యతిరేకంగా ఇస్తే, డెత్ స్టేట్మెంట్ ఏమని మాత్రం వ్యతిరేకంగా ఇస్తే తీసుకుపోయి మీ ఆయన జైల్లో పెడతావు. నువ్వు చచ్చిపోతావు, మీ ఆయన జైల్లో ఉంటాడు, 9 బిడ్డలు అనాథాలు అయిపోతారని మా అమ్మకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు స్ట్రాంగ్గా. ఇక మా మమ్మీ ఏం చేస్తుంది, ఇక ఆలోచించి పోలీసులు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే ఇక నాకు పక్షవాతం లాంటి జబ్బు ఉండే సార్, నడుస్తూ వెళ్ళి ఇట్లా అగ్గిలో పడిపోవడం జరిగింది, ప్రమాదం శాతం అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పడం వల్ల ఇక మా నాన్నకు ఫేవర్గా రావడం వల్ల మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా నాన్న బతికిపోయాడు. హిందీలో చెప్పాలంటే మా మరయ్య బాబు బతికా. కానీ ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ విత్ దిస్ లవ్ డెఫిషియెంట్ రైట్. ఐఎమ్ ఓన్లీ ద గై. I used to spend much time with animals. I used to climb mountains. ఎక్కువ జనాభా ఉంటే భయపడుతూ దూరంగా వెళ్ళిపోవడం. సో ఒక రకంగా చెప్పాలంటే మెంటల్ ఇంబ్యాలెన్స్, హాఫ్ మెంటల్గా పెరిగాను అనమాట. మంచిగా ఉంది, చదువులో బాగా క్లవర్గానే ఉండేవాడు, కానీ కొంచెం మెంటల్గా ఎట్లా ఉండేవాడు. సో మళ్ళీ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇంకొక షాకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. 1 more drama has started in the home. No peace. సో ఏమైందో తెలియదు, ఒకరోజు మార్నింగ్ పొద్దున్నే లేచి ఇక హైవేలో నడవడం మొదలు పెట్టాను. తలంచుకొని హైవేలో నడుస్తూ ఎక్కడ ఆకలేసి అక్కడ ఇక్కడ అడుక్కోవడం, తినడం, హైవేలోనే పడుకోవడం, ఇట్లా చేస్తున్నాను అన్నమాట. ఎవరు చెప్పారో తెలియదు, కానీ మా ఫాదర్కి బాబు పలానా నీ కొడుకు ఇట్లా హైవేలో తిరుగుతున్నాడు, పిచ్చోడు అయిపోయాడు, నువ్వు కానీ తెచ్చుకోకపోతే నీకు దక్కడం అని చెప్తే మా నాన్న అన్ని చోట్ల తిరిగి మొత్తానికి అయితే నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఊర్లో మళ్ళీ అందరు జనాలందరూ కూడా ఇంకొక డ్రామా. అది ఒక విలేజ్ కాబట్టి, చదువు లేని కాబట్టి కొంతమంది అంటే లేదు నీ కొడుకు పిచ్చోడు అయిపోయాడని కొంతమంది, ఇంకా కొంతమంది ఏమన్నారంటే కాదు వీళ్ళ అమ్మ దైవం వచ్చి వీళ్ళకి పట్టిందని కొంతమంది. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ ఏం ప్రయోజనం లేదు. చాలా ట్రై చేశాడు మా ఫాదర్ నన్ను ఇంటి దగ్గర ఉంచడానికి, కానీ నేను మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మార్నింగ్ లేయడం, రోడ్డు మీద నడవడం. ఈసారి ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ ఇండియాలో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్, అన్ని చోట్లకి వితౌట్ టికెట్, వితౌట్ పర్పస్, రైట్, ట్రైన్లో ఆల్మోస్ట్ ఇక తిరుగుతూనే ఉన్నాను అనమాట. ప్రతి ప్రాంతం, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నా. ఎస్పెషల్లీ విజయవాడ ప్రాంతం ఇప్పుడు క్యాపిటల్ అది. ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇంట్లో నుంచి యాక్చువల్లీ నా ప్రొఫెషన్ బెగ్గింగ్తో స్టార్ట్ అయింది. ఒక 2-3 సంవత్సరాలు బెగ్గింగ్, కొంచెం పెద్ద అయిన తర్వాత ర్యాంక్ పికింగ్ స్టార్ట్ అయింది. ర్యాంక్ నుంచి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ రోజులో అయితే బండ్లు ఉన్నాయి, బండ్లలో వేసుకొని తీసుకెళ్తున్నారు, బాగుంది ఇప్పుడు సిస్టమ్. కానీ ఒకప్పుడు మామూలుగా ఇక సంచులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోవడం అనమాట. సో అలా సంచులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ డ్రైనేజీలు అక్కడ ఇక్కడ దిగి నేను బయటకు వచ్చేటప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ నా కాలు మొత్తం జలగలు, నా రక్తం తాగుతుంది. జలగలు పీకేవన్నమాట. అవి కలిసినప్పుడు మనకు నొప్పి ఉండదు, రక్తం తాగేటప్పుడు నొప్పి ఉండదు, కానీ యాక్చువల్లీ పీకేటప్పుడు మాత్రం చాలా నొప్పి ఉంటుంది వాటిని తీసేటప్పుడు. సో ఆ విధంగా ఉన్న తర్వాత అంత మాత్రమే కాదు, కానీ ఎక్కడైనా పెళ్లిళ్ళు జరిగినా లేకుంటే తద్దినాలు లాంటివి జరిగినా కూడా అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాను నేను. ఎందుకంటే ఏదో వాళ్ళు వచ్చి భోజనం పెడతారని కాదు,
ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే ఒక పేపర్ వేసి దానిపైన ప్లేట్ వేసిన తర్వాత భోజనాలు అయిన తర్వాత ఒక కట్టలాగా చుడతారు, కట్టలాగా చుట్టి పడేస్తారు అనమాట. సో పడేసినప్పుడు ఆ కట్టను తీసుకొచ్చుకునేవాళ్ళు మాట మేము. అంటే పందుల కంటే ముందు ఇంకా చెప్పాలంటే ఎలకల కంటే ముందు మేము వెళ్ళి ఆ కట్ట తీసుకొచ్చుకొని దాన్ని ఓపెన్ చేస్తూ తింటా ఉండేవాళ్ళం. కొంతమంది స్వీట్స్ వదిలేస్తే వి యూస్ టు ప్లస్ దెమ్. బేసిక్ ఏమంటారంటే పెళ్ళిళ్ళలో అన్నం పడేయకుండా తినమంటారు కదా, పడేయద్దండి అన్నం అనే మాట మాకు నచ్చదు. అప్పటి పడేయాలి, వీలైనంత పడేయాలి. సో వి యూస్ టు ఈట్ దట్, ఐ యూస్ టు ఈట్ చాలా సంవత్సరాలు. ఆ అనుభవంతో ఒక మాట చెప్పాలి ఏంటంటే, నేను మీకు మనం తింటే వృధాగా పోదు, వేరే వాళ్ళకి పంచితే వృధాగా పోదు, నువ్వు పడేసినా కూడా వృధాగా పోదు. విజయవాడలో అయితే కుక్కలు తింటాయి, ఇక్కడైతే పందులు తింటాయి, తేడా ఉండదు, ఏదో ఒకటి తింటారు. కానీ దాచిపెట్టుకుంటే మాత్రం వృధాగా ఉంటుంది. అనన్య సమీరావు దాచుకుని ఇప్పుడు దాకా తెలియదు ఎక్కడుందో, స్టిల్ సర్చింగ్. సో ఆ విధంగా నేను అనేక సంవత్సరాలు ఉండేవాడిని. రైల్వే స్టేషన్లో కూర్చొని ఇడ్లీలు తిని పడేస్తే ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్స్ మీద తిరిగి తింటా ఉండేవాడిని. చూసే జనాలు కూడా వీడు మెంట్లో అనుకునేవాడు. నేను కూడా, నాకు కూడా డౌట్, నేను మెంట్లో ఉన్నా మంచో ఉన్నా, ఒక రైన్ డైలమాలో ఉండేవాడిని. సో ఏమైందో తెలియదు కానీ నాకు డబల్ టైఫాయిడ్ అనే ఒక వ్యాధి వచ్చింది. విజయవాడ కృష్ణలంకలో అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకొని నిద్రపోతున్నాను. ఇక చాలా మంది వచ్చి పారాసెటమాల్ అవన్నీ పనిచేస్తలేదు, దానికి సపరేట్ గోళీలు ఉంటాయి, సపరేట్ టాబ్లెట్స్ ఉంటాయి. ఏమైందో తెలియదు, ఆ ఈవినింగ్ ఆ సాయంత్రం టైంలో ఎప్పుడు చూసినా ఒక ముసలామ రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి అందరికీ ప్రార్థనలు చేశాడు అనమాట. ఇక ఆల్మోస్ట్ నా విషయానికి వచ్చేసరికి ఇక చచ్చిపోతాడు డిసైడ్ అయిపోయారు అందరూ. మై ఫెలో యాక్టికర్స్ దే ఆర్ థాట్ దట్ యు నో ఐ యామ్ గోయింగ్ టు డై. అయితే ఆమె వచ్చి ఆ రోజు నా కోసం ప్రార్థన చేసింది, ఒక క్రైస్తవురాలు. ఆమె ప్రార్థన చేసి అలా వెళ్ళంగానే ఇక్కడ ఉన్న అందరూ ఒక సమావేశం పెట్టుకుని, అబ్బాయి ఇక్కడ రోడ్డు మీద చచ్చిపోవడం కంటే అక్కడ హాస్పిటల్లో చచ్చిపోవడం, మొత్తం ముందు లేపండి అని చెప్పి హాస్పిటల్ వేసింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 3 days నాకు ఏం కోమా లేదన్నమాట. మొత్తం ఇంజెక్షన్స్ తప్ప ఏం, ఇంజెక్షన్స్ గ్లూకోజ్ తప్ప ఏం లేదు. 3 days తర్వాత లేచి కళ్ళు తెరిచి చూస్తే అందరూ బెడ్ మీద ఎవరో ఒకరు ఉన్నారు. వాళ్ళ తండ్రి, తల్లి, అక్కో, చెల్లు ఎవరో ఒకరు చూసుకోవడానికి. నా పక్కన ఎవ్వరు లేరు. చాలా బాధేసింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒంటరిని అని అనిపించింది. ఫస్ట్ టైం అనుకున్నా, ఇక్కడ హాస్పిటల్లో చనిపోవడం కంటే రోడ్డు మీద ఎక్కడ చనిపోవడం, ఫ్రెండ్స్ దగ్గర చనిపోవడం ఉత్తమం అని హాస్పిటల్ నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత నా ఆరోగ్య రీత్యా సరే ఇవి కాగితాలు వేయడం ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా హోటల్లో లాంటి జాబ్ చేద్దామని హోటల్లో జాబ్ చేయడం మొదలుపెట్టాను. అనేక ప్రాంతాలు, ఎస్పెషల్లీ అనంతపూర్లో ఒక 1.5 years 2 years అట్లా పనిచేశాను. ఫస్ట్ 2 months శాలరీ ఇచ్చాడు, మంచోడు అనుకున్నాను. తర్వాత 1 year శాలరీ ఇవ్వలేదు. తెలిసిపోయిన తర్వాత, అంటే ఈ అబ్బాయికి ఎవరు లేరు అన్నదని తెలిసిపోయింది. తర్వాత మనకి శాలరీ ఇవ్వలేదు. సో బాగా బాధపడుతుంటే ఆయన సలహా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, వై డోంట్ యూ గో టు చెన్నై, మద్రాసు వెళ్ళొచ్చు కదా, నీకు ఆల్రెడీ అనేక ప్రాంతాలు తిరగడం వల్ల తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు, ఇన్ని భాషలు వచ్చు కదా నీకు, చెన్నైలో మంచిగా హోటల్లో మంచిగా చేస్తే మంచి శాలరీ ఇస్తారు, మంచిగా ఉంటుందని. సో చెన్నై వెళ్ళి ఇక స్టార్ట్ చేశాను వర్క్. అడియార్ సిగ్నల్ దగ్గర ఒక ఆంధ్ర హోటల్ ఉండేది, జనప్రియ. ఆ హోటల్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్న సందర్భంలో ఒక చార్లెస్ అనే ఒక అబ్బాయి కొత్తగా ఏసీ ప్రభుత్వం ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ అబ్బాయి ఆ ఎగ్జైటింగ్ లో ఏం చేయాలని తెలియక అందరికీ చెప్తున్నాడు అన్నమాట ఏసీ ప్రభు గురించి. వేరే వాళ్ళు చెప్తుంటే నేను ఇక దొంగచాటుగా వింటున్నాను, ఏదో చెప్తున్నాడు, ఎవరికి ఏదో చెప్తున్నాడు అని. ఆయన అందరికీ ఏసీ ప్రభు గురించి చెప్తుంటే నాలో ఏదో తెలియని బాధ వెళ్ళిపోయి, ఇక అన్నా బాబు నువ్వు 6,000-7,000 కోట్ల మంది ఉన్నారు మన వాళ్ళు, ఆ వదిలేసి ఎవరో యేసు ప్రభు గురించి చెప్తున్నావు అట్లా ఇట్లా అని ఆయన ఇక నోటికి వచ్చినట్టు తిట్టాను. ఆయన నవ్వుతున్నాడు. అదంతా అయిపోయింది. 1 week తర్వాత నాకు శాలరీ ఇచ్చారు, 1 weekly పేమెంట్ అన్న. ఆ పేమెంట్ తీసుకొని బెసన్ నగర్ బీచ్కి వెళ్ళాను. పక్కన ఒక హిందూ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా రావడం జరిగింది. కానీ వచ్చే దారిలోనే ఒక చర్చ్ ఉంది అనమాట. ఇలాంటి ఒక అందమైన చర్చ్ ఉంది. అక్కడ సర్వీస్ నడుస్తుంది. లోపల ఏదో ఆత్మ లోపలికి రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లోపలికి వెళ్ళడానికి ప్రవోక్ చేస్తుంది అనమాట. సో కానీ అక్కడేమో నేను అనుకున్నా, వీళ్ళు క్రిస్టియన్స్ లోపల ఏం చేస్తారో తెలియదు మనకు.
కూర్చుంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, లేస్తున్నారు, ఏవో నడుస్తున్నాయి, మనకి తెలియదు కాబట్టి బయట వెయిట్ చేద్దామని బయట వెయిట్ చేస్తున్నాం. బయట వెయిట్ చేసి అందరు సర్వీస్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఏం చేయాలో తెలియదు. ప్రేయర్ చేద్దామనుకున్నా ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆలోచిస్తుంటే నాకు ఒక గుర్తొచ్చింది ఏంటంటే, ఈ తద్దినాలకు పెళ్ళిళ్ళకు నిలబడేవాడు కదా బయట నేను. ఈ ఎక్కడ హిందూ తద్దినాలకు నిలబడ్డా ఒక క్యాసెట్ పెడతారు. ఆ రోజుల్లో క్యాసెట్ పెడతారు. ఆ క్యాసెట్లో ఎప్పుడు ఈ ఒక శ్లోకం వచ్చేది. అదేంటంటే, మరణించిన వాడికి జన్మం తప్పదు, జన్మించిన వాడికి మరణం తప్పదు, అనివార్యమగు ఈ కార్యక్రమం గురించి మీరు సోగిపడాలి. అది నడవడం వల్ల నేను అనుకున్న చాలా జన్మలు ఉంటాయి, దేవుడు చాలా జన్మలు ఇచ్చాడు కాబట్టి ఈ జన్మ పోతే పోయింది, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఆల్రెడీ వదిలేసి 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ జన్మ అయిపోయింది, ఆల్రెడీ నేను చాలా నష్టపోయాను. దేవుడు ప్రార్థన చేస్తున్న, దేవా దిస్ లైఫ్ గాట్ ఓవర్, అయిపోయింది కదా, మొత్తం అంతా అయిపోయింది. వచ్చే జన్మలో మాత్రము ఒక మంచి తండ్రిని, అన్నిటికంటే ముఖ్యంగా మంచి చదువుని, ఇక మంచి అక్కలను మంచిగా అందరికీ ఇవ్వమని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను ఆ హోటల్కి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు ఒక కళ వచ్చింది. ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక బెంచ్ మీద నేను పడుకొని నిద్రపోతున్నా, అమ్మాయిలు అబ్బాయిలు కలుస్తున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, ఎవరో ఏదో బ్లాక్ బోర్డ్ మీద రాస్తా ఉన్నారు. నాకు ఆ కళ ఏమో అర్థం కాలేదు. అర్థం కాకపోయినా సరే నేను ఇక వదిలేసి మళ్ళీ నా రొటీన్గా నా జాబ్లోకి వెళ్ళిపోయినా. 3 days అక్కడ ఉన్న రిలేషన్స్ అన్ని తెగిపోయినాయి. మొత్తం నేను మంచిగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేని మా వంట మాస్టర్ గంటతో కొట్టి ఇక అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ నా క్యాపిటల్ సిటీకి వచ్చాను. ఏది నా క్యాపిటల్ సిటీ? విజయవాడ అన్నమాట. నా ర్యాంక్ పికింగ్ క్యాపిటల్ సిటీ అది. అక్కడికి వస్తే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుంటే అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ వచ్చి, డాన్ బోస్కో ఫాదర్ వచ్చి నన్ను చూసి గుర్తుపట్టాడు. అరే నువ్వే కదా చిన్నప్పుడు నవజీవన్ డాన్ బోస్కో బాలభవన్కి వస్తూ పారిపోతుండే, నీతో పాటు వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, వాళ్ళ లైఫ్లు బాగుపడుతున్నాయి, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే ఒక ఛాన్స్ ఇస్తాను, కార్పెంటరీ నేర్చుకుంటా ఫాదర్ అన్న. షెల్టర్కి తీసుకెళ్లారు నన్ను. అక్కడ కూర్చున్న తర్వాత ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కౌన్సిలర్ వచ్చింది. ఆమె క్రిస్టియన్, కమలాకార్యం, ఆమె ఒక క్రిస్టియన్. ఆమె కౌన్సిలింగ్ మొదలుపెట్టి ఎవరు కౌన్సిలింగ్ చేసినా కానీ ఆఫ్ నిజం ఆఫ్ అబద్ధం చెప్పేటోండి. ఆ టైం ఏది నిజం చెప్పేటోండి. ఆమె ఏమన్నదంటే, బాబు నీ వయసు ఎంత అన్న? 16 సంవత్సరాలు అన్న. 18 సంవత్సరాలు ఆల్రెడీ నాకు, అయినా కానీ 16 సంవత్సరాలు. ఏం చదువుకున్నావు బాబు అంటే 9th క్లాస్ ఫెయిల్ అన్న. ప్రిస్టేజ్ ఇష్యూ అన్న. 5th క్లాస్ అని చెప్పడం. నువ్వు 9th క్లాస్ ఫెయిల్ అయితే 16 years అయితే వై డోంట్ యూ గో ఫర్ 10th క్లాస్ అన్నది. అబ్బే అది మనకి సెట్ కాదు, కార్యకి వెళ్తాను. అట్లా కుదరదు. ఇక్కడ కంపల్సరీ నువ్వు వెళ్ళాల్సిందే 10th క్లాస్కి. ప్రైవేట్ క్యాండిడేట్గా 10th క్లాస్ ఫెయిల్ అయితే కార్పెంటరీ, పాస్ అయితే ఇంటర్మీడియట్, డిసైడ్ చేసుకోమన్నది. ఇదేదో బాగానే ఉంది కదా, ఫెయిల్ అయినా కూడా ఏమన్నారు అని చెప్పేసి ఇక వెళ్తాను నేను. నేను అనుకున్న ఏదో ఒక సాధారణమైన గవర్నమెంట్ కాలేజీలోనూ దేంట్లో జెడ్పీపీఐ స్కూల్లోనూ అక్కడ వేస్తారేమో అనుకున్నాను. రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్కి తీసుకెళ్ళాను. 2 big buildings, బిగ్ గ్రౌండ్. ఏ సెక్షన్లో 80 people, బి సెక్షన్లో 80 people, గర్ల్స్ బాయ్స్. వాళ్ళందరూ చూస్తే అందరు రిచ్ పీపుల్ లా ఉన్నారు. నేనేం చేయాలో తెలియక ఏ సెక్షన్లో ఒక మూల కూర్చున్నా. బాయ్స్ చూడడానికి ఏమో జాకబ్ లా ఉన్నారు, నేనేమో ఈసావులా ఉన్నా. అదే టైంలో ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ సుబ్బారెడ్డి మాస్టర్ వచ్చింది. అందరు మొహాలు చూసి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. నా మొహం కొత్తగా ఉంది, లేపిండి పైకి. ఎక్కడి నుంచి వచ్చినావు బాబు అంటే ఏం చెప్పాలో తెలియక ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చిన సార్ అన్న. నవీన్ అందరు. తర్వాత అన్నాడు, ప్లాట్ఫామ్ మీద నుంచి ఎక్కడ వచ్చినట్టు ఇట్లా చెప్పాను. ఇక రోమన్ క్యాథలిక్ ఫాదర్ తీసుకొచ్చేసి ఇట్లా మొత్తం చెప్పేసుకోని చెప్పిన తర్వాత, సరే నువ్వు A+B² ఫార్ములా చెప్పాను. అసలు మ్యాథమెటిక్స్ లో ఫార్ములాస్ ఉన్నాయా సార్ అందరు నవ్వారు. మ్యాథమెటిక్స్ లో ఫార్ములాస్ ఉన్నదేంద్రా, 17 అంటాను, తెలియదు అన్న. ఓ 8th క్లాస్ లో కూర్చోమన్నాడు. ఆల్రెడీ నాకు 18 years సార్ అన్న. యూ నో వాట్ ఈస్ ద రెప్యుటేషన్ ఆఫ్ ది స్కూల్? అసలు నీకు తెలుసా ఎంత రెప్యుటేషన్ ఉంది ఈ స్కూల్కి? ఈ స్కూల్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ బ్రో. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటావా? నువ్వు లే, ఇక్కడ నుంచి లే అన్నాడు. అందరు మంది ముందు తలంచుకొని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక సిస్టర్ వచ్చింది, జెసి అని. ఆమె వచ్చేటుంది, మాకు తెలుసు నువ్వు చాలా తెలివైన అబ్బాయివి, నువ్వు చదువుకోగలవు అనే నమ్మకం మాకుంది, ఈసారి వెళ్ళి బి సెక్షన్లో కూర్చున్నాను. ఆల్రెడీ ఏ సెక్షన్లో నేను ఫేమస్ అయిపోయినా.
మళ్ళీ ఇప్పుడు బి సెక్షన్లో నేను కూర్చున్నాను. లేదు నువ్వు కూర్చోవలసిందే బి సెక్షన్లో, ప్రసాద్ రావు మాట్లాడుతుంటాడు మనవాడు, అక్కడ కూర్చోమన్నాడు. బి సెక్షన్లో కూర్చున్నాను. ఏం అర్థం కాలే. ఫస్ట్ అసైన్మెంట్, సెకండ్స్ ఇలా మొత్తం అంతా జరుగుతున్నా ఏం అర్థం కాలే. క్వార్టర్ 50 దాకా ఏం అర్థం కాలే. కానీ ఒక సందర్భం వచ్చింది. ఇంటర్వెల్ టైంలో నేను బెంచ్ మీద బాగా అలసిపోయి పడుకొని నిద్రపోతున్నా. కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూడంగానే అబ్బాయిలు అమ్మాయిలను కలుస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలను కలుస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను కలుస్తున్నారు. ఎవరో బ్లాక్ బోర్డ్ మీద ఏం రాస్తున్నారు. ఇది ఎక్కడో చూశాను నేను, ఇంతకుముందు ఎక్కడో చూశాను అనుకుంటే ఆ కళ, ఆ రోజు ప్రార్థన చేసి నేను హోటల్లో పడుకున్న కళ 2 years తర్వాత ఆ స్కూల్లో నడుస్తుంది. ఆర్టికల్ అయిపోయింది, యాన్యువల్ అయిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసినటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 84%తో పాస్ అయ్యాను. 84%. నేను ఎలా పాస్ అయ్యానా తెలియక మొత్తం అంతా నేను తర్జనా పడుతూ చర్చికి వెళ్తుండే. నా రిజల్ట్స్ రాగానే మనుషులు అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఒకరొకరు కౌగులించుకుంటుంటే ఫస్ట్ థాట్ వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్లీ చర్చికి వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ చర్చికి వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేస్తూ దేవా థ్యాంక్స్ అని చెప్తుంటే దేవుడు నాకు 1 by 1 గుర్తు చేస్తుంది. ఏంటంటే ఈ మెంటల్ అయిపోయి తిరుగుతున్నాయి కదా హైవేలో, ఎక్కడ నోటీస్ బోర్డులు కనిపించినా చదువుతుండేవాడు, ఎక్కడ బ్యానర్లు కనిపించినా చదువుతూ ఉండేవాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద ట్రాఫిక్ జామ్ ఉండేది నా వెనకాల. ఆయన కొట్టినా కూడా వినపడేది కదా, అంత కాన్సన్ట్రేషన్తో చదివాము. సేమ్ కాన్సన్ట్రేషన్ నాకు 10th క్లాస్లో వచ్చింది. దేవుడు రిమైండ్ చేసింది ఏంటంటే నాకు, బేటా యాక్చువల్లీ నువ్వు 6th క్లాస్ 7th క్లాస్ ప్లాట్ఫామ్ చదివినావు నాన్న 8th 9th దాకా, అందుకే నువ్వు పాస్ అయిపోవు అని చెప్పి గుర్తు చేసింది. తర్వాత దేవుడు ఇంటర్మీడియట్ ఆంధ్రాలయాలో ఓపెన్ చేసింది. ఆంధ్రాలయాలో ఈజ్ వెరీ ఫేమస్. ఎక్కడైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చదివాడో, ఎక్కడైతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చదివాడో ఆ కాలేజీలో సీట్ వచ్చిందా. I have done my intermediate successfully. And then I came back to Hyderabad, Usmania యూనివర్సిటీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఇన్ని చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవా వచ్చే జన్మలో చదివి దేవా అని అడిగా కదా, వచ్చే జన్మ లేదు బేటా, దిస్ ఈజ్ లాస్ట్ జన్మ. ఈ జన్మకే ఇస్తున్నానని చదివించింది. నాకు చదువు వచ్చింది. కర్లాన్ అనే ఒక మ్యాట్రస్ కంపెనీలో జాబ్ వచ్చింది. మంచి జాబ్, యాజ్ ఎ బీఓ. మంచిగా ఆ రోజుల్లో 10,000 సంపాదిస్తున్నా. 2006-07లో మంచిగా హ్యాపీగా ఉంది లైఫ్. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నా. మంచిగా ఉన్నా కదా, ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత 15 years తర్వాత, 15-16 years ఆల్మోస్ట్ తర్వాత ఇంటికి వెళ్ళి మా నాన్న కళలో కలుపు పెట్టి చూసే ధైర్యం లేక మా అత్తమ్మోళ్ళు వెళ్ళారు తిరుపతి. మన పీలేరు, మీకు గుర్తుంటుంది, మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఊరు అన్నమాట పీలేరు నియోజకవర్గం. అక్కడ ఒక విలేజ్లో మా అత్తమ్మనిస్తే అక్కడ ఆ విలేజ్కి వెళ్ళాను. చూసి మాట్లాడుతున్నా. నేనే ఇట్లా చిన్నప్పుడు మెంటలు వచ్చి పారిపోయా అవి ఇవి మొత్తం అన్నీ చెప్తున్నా. నేను చెప్తున్నాం వల్ల అది విలేజ్ కాబట్టి ఎవరో ఒక అబ్బాయి షూటింగ్ బూట్ వేసుకొని వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి అనగానే స్ప్రెడ్ అయిపోయింది, న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మా అత్తమ్మ అంటుంది, నీ పోలికలన్నీ కూడా మా అన్నలాగే ఉన్నాయి, నువ్వు నా మేనల్లుడు అని మాట్లాడుతున్నది. ఇద్దరు వ్యక్తులు వచ్చి నా కుడి పక్కన ఒక ఆయన, ఎడమ పక్కన ఒక ఆయన ఉన్నాడు. కుడి పక్కన ఆయన అంటాడు కదా, బాబు మన ఇంటికి వెళ్దాం రా అంటుండు. ఎడమ పక్కన ఆయన అంటాడు, లేదు వాళ్ళ ఇంటికి కాదు, ఫస్ట్ మన ఇంటికి వెళ్దాం రా అంటుండు. నేను చెప్పా వాళ్ళిద్దరికి, మీరు ఎవరో నాకు తెలియదంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నా కుడి పక్కన ఆయన, బాబు నేనే బాబు మీ పెద్ద అక్కను మ్యారేజ్ చేసుకున్నా మీ బావ అన్నాడు. నా ఎడమ పక్కన ఉన్న ఆయన అన్నాడు, నేనే బాబు మీ రెండో అక్కను చేసుకున్నా మీ రెండో బావ అన్నాడు. మా ఇద్దరు సిస్టర్స్కి ఆ ఊర్లో పెళ్ళి అయిందన్న సంగతి తెలియదు నాకు. స్మాల్ పిల్లలు, చిన్న పిల్లలు, ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు తెలియదు, చాలా మంది ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, దేవా వచ్చే జన్మలో మంచి సిస్టర్స్ని దేవా అన్న కదా, వచ్చే జన్మ లేదు బేటా అని ఉన్న సిస్టర్స్ని మంచిగా మార్చిచ్చిందయ్యా. మా ఫాదర్ నచ్చిన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు అన్ని సెలబ్రేషన్స్ ఆ రోజు. మొత్తం ప్రశాంతత అంతా ఉంది లైఫ్లో, చాలా ప్రశాంతంగా ఉంది, జీవితం అంతా హ్యాపీగా ఉంది అనుకున్నా. డబ్బులు సంపాదిస్తున్నా, ఇంటికి మా డాడీ పంపించడం, అక్కడ చిన్నగా ఇల్లు కట్టడం, ఉన్న పొలం డెవలప్ చేయడం, అంతా మంచిగా ఉంది. కానీ దేవుని ప్రణాళిక వేరుంది నా లైఫ్లో. అప్పటిదాకా నాకు తెలిసింది ఒకటే, క్రిస్టియన్స్ చర్చ్లో ఉంటే నేను బయట ఉంటే క్రిస్టియన్స్ లోపల, అట్లా ఉండేది. ఒక్క సందర్భంలో ఒక వ్యక్తి
వేరే మా ఫ్రెండ్కి బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఇక్కడ మన ఇందిరా పార్క్ దోమలు కూడా ఉండేది వాళ్ళ రూమ్. ఆ బైబిల్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ బుక్ ఇస్తాం చదువుకోవడానికంటే దాంతో నాకేం పని లేదు, తీసుకెళ్ళమన్నాను. ఆ బుక్ తీసుకొచ్చి, ఆ బైబిల్ తీసుకొచ్చి చదవడం మొదలు పెట్టాను. చదవడం మొదలు పెడితే అసలు నా జీవితం ఈ బుక్లో రాసిందా, లేకపోతే ఈ బుక్లో రాసినట్టు నా జీవితంలో నడిచిందా అనేది నాకే అర్థం కాదు. ఐజాయా చాప్టర్ 9:6 వచ్చేసరికి అక్కడ ఏమంటుందంటే, ఏదైనా మనకు కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ వాక్యం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, అరే నిజమే కదా, నా జీవిత భారం మా నాన్న మీద లేకుండా ఉండే, మా అక్క చెల్లెల మీద లేదు, మా అన్నదమ్ముల మీద లేదు. నా జీవిత భారం యాక్చువల్లీ యేసు ప్రభు మీద ఉండే. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి 5వ క్లాస్ చదివిన నన్ను 10th క్లాస్ పంపించాడు. మా ఫాదర్ అయితే పంపించగలుగుతారా? పంపించలేడు. ఆయన మైటీ గాడ్ కాబట్టి, ఆయన ఎంతో గొప్ప దేవుడు కాబట్టి అనేక సార్లు చచ్చిపోవాల్సిందే. కొన్నిసార్లు దొంగతనాలు చేసి పట్టుబడి కొట్టి చచ్చిపోవాల్సింది, డ్రగ్ ఎడిక్షన్ తీసుకొని ఆ విధంగా చచ్చిపోవాల్సింది. అన్ని పరిస్థితుల నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చాడు ఆయన. అంత మైటీ దేవుడు. సమాధానకర్త అనే పదం చదివినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, యేసు ప్రభు వచ్చే వరకు నాకు సమాధానం అంటే ఏంటో తెలియదు, ప్రశాంతత అంటే ఏంటి. ఐ యూస్ టు సర్చ్ మై ఐడెంటిటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. Maybe I used to feel that my existence on this planet is just like that, just natural, just like without any meaning. And when I heard that Jesus is సమాధానకర్త అని తెలియగానే నాకు చాలా ఆనందం వేసింది. నిజమే కదా, ఆయన వచ్చే వరకు నా జీవితంలో సమాధానం లేదు, ఆనందం లేదు, కన్నీళ్లు, ఆకలి, దప్పిక, ఇవి తప్ప నాకేం తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో అప్పుడు నా జీవితంలో ఇవన్నీ మారడం మొదలు పెట్టాయి. బైబిల్ అంటుంది, ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. Yes, he is a counselor. Some people who actually was with me on the road, they died with AIDS. Some people passed the addiction. Some people ended their lives in prisons. Still one is suffering with HIV. This wonderful counselor was with me. He protected me in all the areas. He guided me. He brought me up to here. And then I was move on reading this Bible. And one word it comes. Psalm chapter 121:6 says that పగలు నీకు ఎండ దెబ్బనైనా తగలదు, రాత్రి నీకు వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఎర్రటి ఎండలో హైవేలలో ఒకే జత బట్టలు వేసుకొని సంవత్సరాల తరబడి స్నానం చేయకుండా తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలు నన్ను కాల్చలేదయా. డిసెంబర్లో, నవంబర్ టైంలో నారాయణగూడలో కానీ, ముసిరాబాద్లో కానీ ఏరియాలో ఒక్క కప్పుకోవడానికి ఒక దుప్పటి లేకుండా పడుకున్నప్పుడు ఆ చల్లటి గాలి నా నిద్రను ఆపలేదు. స్టిల్ మై స్కిన్ షైనింగ్ లైక్ ఎ న్యూ బోర్న్ బేబీ. అరే ఈ వాక్యం నిజమే కదా, అదేంటి నా జీవితంలో జరిగిన రాష్ట్రం అనిపించింది. ఇంకా ముందుకెళ్తా చదవడం మొదలు పెడితే 2 Corinthians 5:17, 2 Corinthians 5:17 ఏమంటుందంటే, ఎవడైనా క్రీస్తులో ఉన్నాడో వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించను, సమస్తము కొత్తవైన. అప్పుడు దాకా ఐ డోంట్ నో వాట్ ఈస్ బ్రష్ అండ్ పేస్ట్ రియల్లీ. I know only this, coal. With coal we used to do when I am small, and then I grown up. అది కూడా వదిలేసిన. మొహం కడుక్కోకుండా, స్నానం చేసుకోకుండా సంవత్సరాల తరబడి అన్నం తింటుండేవాడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పేస్ట్ అండ్ బ్రష్ పెట్టి తోముకొని నా పళ్ళు అద్దంలో చూసుకొని ఆనందపడ్డాను. ఆ వాక్యం అనిపించింది, నిజమే కదా, ఓల్డ్ థింగ్స్ వెళ్ళిపోయినాయి, మొత్తం కొత్త వచ్చినాయి. ఏ ప్రాంతంలో ఆకలితో పడుకుంటున్నానో అదే ప్రాంతంలో పిజ్జా బర్గర్లు తినడం ఏంటి, ఏ ప్రాంతంలో కాగితాలు సంచి పట్టుకొని తినడో పుస్తకాలు సంచి పట్టుకొని కాలేజీకి వెళ్ళాను. సేమ్ మళ్ళీ వేరే చోట లేదు. నా ఫేవరెట్ ప్లేసెస్ ఈ నారాయణగూడ, ఈ ప్రాంతము, ఆ గాంధీ హాస్పిటల్ ఏరియా, ముసిరాబాద్ ఆ ప్రాంతం అయితే అదే ప్రాంతంలో డిగ్రీ కాలేజ్, వేరే ఎక్కడే. ఏ ప్రాంతంలో అయితే నేను విజయవాడలో కాగితాలు వేసుకుంటూ తిరుగుతున్నానో అదే ప్రాంతంలో లయలో, అదే ప్రాంతంలో నడుచుకుంటూ సైకిల్ వెళ్తుంటా కాలేజీకి. నేను
కొన్ని సందర్భాల్లో కాలేజీలో కూర్చొని ఆ డస్ట్బిన్ చూస్తుండే, ఎందుకంటే ఆ డస్ట్బిన్కు నాకున్న రిలేషన్ నాకు మాత్రమే తెలుసు. మా సార్ అడుగుతుండే, ఎందుకు ఎప్పుడు చూస్తే అక్కడ చూస్తుంటావు నువ్వు, ఎందుకు చూస్తావు నువ్వు, ఇక్కడ చూడు వారు గోడ వైపు పడుతుండే. ఐ యూస్ టు లాఫ్ సమ్ టైమ్. సేమ్ ప్లేస్, ఎక్కడ పడితే అక్కడ, నేను ఎక్కడ పడిపోయినా అక్కడే దేవుడు లేడు. ఆ విధంగా పైకి లేకుండా బైబిల్ చదువుతున్నా ముందుకెళ్తుంటే ఎస్పెషల్గా ఇంకొక బైబిల్ వాక్యం మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. శామ్స్ 40, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1, 2, 3 వచనాలు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించాలని ఆశపడుతున్నా. I waited patiently for the Lord. He turned to me and heard my cry. He lifted me out of the slimy pit, out of the mud and me. He set my feet on a rock and gave me a firm place to stand. He put a new song in my mouth, a hymn of praise to our God. Many will see and fear and put their trust in the Lord. Hallelujah. When I was reading this, actually I was waiting outside patiently to go these Christians outside. When I went inside, he heard my cry. When he heard my cry, he lifted me from that slimy pit and he gave me solid rock foundation for me to stand and testify for him. I am standing in front of you. I stood in front of thousands. I was co-speaker with this great speaker. There are many speakers in the city. So many people invite. And Mana Ministries, when they were doing this church anniversary, they invited me. And many churches, lakhs of people heard my testimony. And God gave me such a place to stand and testify. He gave me this, firm place to stand. I am going around everywhere and giving spectacular and mesmerizing messages and doing all kind of things. One day I was walking near to this Gandhi Hospital. I saw one guy was completely burned and he was so thirsty. And then I knelt down and started praying. I started interceding for him. And God told me, stop praying. Interact in time of intercession prayer later. Do something for him. దేవా నేను నువ్వు కాకపోతే వాడు చేస్తాడు. 24 సంవత్సరాల దగ్గర నీకు ఫుట్పాత్ మీద ట్రైనింగ్ ఇస్తే ప్రేయర్ చేస్తున్నావు, ఇంటర్సెషన్ ప్రేయర్. దట్ వాస్ అ రిబ్యూక్. Something is speaking with me. Let's go. And then I started, working among these people. I joined in Youth for Christ. I worked for 6 years in Youth for Christ, doing this work, and then slowly, started, finding this street light. I brought it to farm, and then I started helping these people. There are so many. Sometimes people, half dead people. I have carried half dead people. అలా తీసుకెళ్ళి ఇట్లా అనాథాశ్రమంలో జాయిన్ చేసిద్దామనే లోపల చచ్చిపోయారు కొంతమంది. వరల్డ్ విత్ I have tied with almost all the organizations in Hyderabad. For that I worked hard. I don't have a vehicle almost 5-6 years. Recently somebody gave me bike to do this ministry, new bike. So I am going everywhere. Where I am doing ministry, the same place where I was, doing my college, where I was sleeping with empty stomach, same places, Gandhi, Musrabad, in these areas. Those areas actually hub for this, orphans and destitutes. So God lifted me and God gave me ministry. Beginning లో చెప్పాలంటే చాలా కష్టం. మా ఫాదర్ షాక్. మొన్నటిదాకా మంచిగా డబ్బులు పంపించినావు కదరా, ఇప్పుడేమైందిరా బైబిల్ పట్టుకొని బైబిల్ బోధిస్తా అని చెప్తావేమిరా, నీ వయసు ఎంతరా, ఏం చేస్తావురా, చాలా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి అందరికి చెప్తుండేవని దేవుని గురించి. సో తర్వాత కొన్ని రోజులకి all my friends, those who started working in MNCs and earning lots of money, one of my friend invited me his
sister's wedding. I went there, and then they started, making fun of me, saying that we know that in the college days you are a wise guy, but you are actually stupid now. You are not earning good amount of money. You always go and do this social work and going on teaching this Bible, all these things. And one of my friends, proudly said that, hey guy, I am working for IT. I told him, you are working for IT, I am working for Almighty. Actually, the guy was, what is this, Almighty? So God blessed me and God gave me this ministry. When I look back, and the last and final, I want to just read this ప్రకటన గ్రంథము 7, 16, 17 చదువుతాను నేను. Revelation chapter 7. This is one more God's word that spoke with me those days. Still I remember. The 16th verse. Never again will they hunger, never again will they thirst. The sun will not beat upon them, nor any scorching heat. But the Lamb at the center of the throne will be their shepherd. He will lead them to spring of living water, and God will wipe away every tear from their eyes. I used to cry a lot. Sometimes, my tears were my food actually. I used to sleep with the empty stomach. When I came into Jesus Christ, the organization that I am working never pays salary, but I am eating royal food. I am using a new bike. I don't know who is putting petrol. Somebody is putting petrol. Somebody is giving money. I am eating royal food. Somebody is giving clothes. I am wearing royal clothes. And I am doing this. I am so privileged to say this. నాకు ఆకలి అవ్వక ముందే అన్నం రెడీ ఉంటుంది. ఇంకా ఆకలి ఎక్కడైతే ఆకలే లేదు. Sometimes I want to cry. God said your tears got over. This lifetime tears already got over. Don't cry. Everything. So I want to bring a testimony. I told that I am going to bring a testimony that that glorifies God. I tasted the Lord, and that's the reason I say that like this man, this John, I say that this God is a God whom I touched, this God is a God whom I heard, this God is a God whom I tasted, this God is a God whom I saw with my own eyes. This God is not ordinary God. Actually, I born in a Hindu family. I used to go Tirupati. I went so many times to Tirupati to do Gundu, everything. I used to. Actually, I was searching and searching. I was searching each and every idol, and I was searching. Somewhere I found that somebody is living. I opened my eyes and saw that is Jesus Christ. This is what then I went to my home. I told my father, I told everyone, I told my village people, I gave my witness to the people. Some people accepted, some people said that actually that time he is not mental, now he is mental. So, things like that. What I am doing. Please take my number. Whenever you found somebody destitute or somebody wounded people, you can call me, and I will come, because I have a scooter which goes more faster than 108. So I will reach before 108. And for your kind information, I am rehabilitating these people in Christian organization where they will get word of God, not any Hindu organization where they get food. So this is what I am doing, and this is what God has done in my life. I just want to say one thing, that the God who lifted me will lift you up. The God who brought me from that slummy pit, He will also bring you up. Imagine a rat picker who walks on the road,
standing in front of you and preaching the word of God. Imagine how great this God is. So how much more God will bless you. You are a blessed people. You having this such a great God. And then I decided, when I was reading this Bible, I decided to speak everything. Just go ahead, depend on God. Let us see what will happen. I am telling you, not even one meal that I skip. And God provides everything. I decided to work for Youth with a Mission because Youth with a Mission never pays salary. I like that. I love the title. We never pay salaries. If you want to work for God, come and work. Let's go and see. Many times I tested this God and I went to Goa, some hill area, to test this God actually. God, I am going to some mountain place. I don't know who, I don't know, nobody, I don't know anyone there. I went there one year and God has provided, actually my provision came on online. So many people came, supported and today I am doing this ministry. This God is so faithful God. This God is great God. This God is amazing God. So put your hope in this God. For God everything is possible. ఏది కూడా అసాధ్యమైనది దేవుడికి లేదని నేను తెలుసుకున్నాను. నాకు ఇచ్చిన చదువు మాత్రమే కాదు, నేను అడుగుతున్న దేవా చదువులు ఇచ్చావు, అవి అన్ని ఇచ్చావు దేవా, అన్ని ఇచ్చావు దేవా నా కోసం అంటే బేటా అసలు యాక్చువల్లీ నీకు సాల్వేషన్ ఇచ్చినరా, నీకు అర్థం కావట్లే. నీకు అన్ని చదువులు, నీకు ఈ మినిస్ట్రీలు ఇవే కనపడుతున్నాయి. యాక్చువల్లీ యు ఆర్ సేవ్డ్. రిజాయిస్ దట్ యువర్ నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ God in heaven. That gives me so joy. Let's pray. Gracious, loving Heavenly Father, sovereign God, we thank you this time, Lord. Lord, Father, you bless us, Lord, this time. తండ్రి నిజమైన దేవుడా, నీతి సూర్యుడా తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ముట్టండి, తాకండి, మాట్లాడండి తండ్రి ప్రభా. ఏ దేవుడైతే తండ్రి ప్రభా నాకు హెల్ప్ చేశాడో ఆ దేవుడు నేను అడుగుతున్నాను ఆయన. ఇక్కడ ఏ అన్నైనా, ఏ అక్క అయినా, ఏ చెల్లి అయినా నాయన ఏ పరిస్థితులు కూడా అడుగుతున్నారో నాకైతే తెలియదు తండ్రి ప్రభా. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు దేవా. మీరు తాని తండ్రి ప్రభా, మీరు ముట్టండి తండ్రి ప్రభా. మీరు గొప్ప దేవుడు నాయన. ముఖ్యంగా నా తండ్రి నేను మాట్లాడిన ప్రతి మాట నాయన ప్రభా, ఇక్కడ నాయన ఇంటున్నటువంటి ప్రతి హృదయాన్ని ముద్దు పెట్టుకున్నారని నేను నమ్ముతున్నా తండ్రి. ఎందుకో తెలుసా తండ్రి, ఈ మాటలు నేను నేర్చుకోవడం లేదు, నాకెవరు నేర్పడం లేదు తండ్రి ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి మాటలు తండ్రి ప్రభా. క్రీస్తువా నీ నామానికి మహిమ ఉండుగాక తండ్రి ప్రభా. ప్రతి మాట తండ్రి నాయన ప్రభా, ఈ వాక్యాన్ని దీవించండి నాయన, ఇన్న ప్రతి హృదయాన్ని దీవించండి నాయన ప్రభా. వాళ్ళ అవసరతలన్నీ కూడా మీరు నాయన మీ నామంలో తీర్చమని చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నా తండ్రి.